Some of you say you are believers. మీలో కొద్ది మంది మేము విశ్వాసులం అని చెప్తారు. All believers are not true believers. అందరూ విశ్వాసులం అని చెప్పుకునే వారందరూ నిజమైన విశ్వాసులు కారు. Don't believe that you are a real believer. మీరు నిజమైన విశ్వాసి అని అనుకోకండి. You are trembling before God. మీరు వణుకుచున్నారు దేవుని ఎదుట. But devils also are trembling. కానీ దయ్యాలు కూడా వణుకుచున్నవి. James 2nd chapter యాకోబు 2వ అధ్యాయము and verse 19. 19వ వచనము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. The devils are trembling before God. దయ్యాలు దేవుని ముందర వణుకుచున్నవి. But you are also trembling. నీవు కూడా వణుకుచున్నావు. But the devils have no place in heaven. కానీ దయ్యాలకు పరలోకంలో తావులేదు. And you believer, you also don't have heaven. నీకు కూడా పరలోకంలో స్థలం లేదని నువ్వు గ్రహించాలి. The devils have part in hellfire. దయ్యాలు నరకాగ్నిలోనే వాటికి స్థలం ఉంది. You are also trembling like devils. నీవు కూడా దయ్యాల వలనే వణుకుచున్నావు. Because you are coming to the meetings, ఎందుకంటే నువ్వు మీటింగ్స్ కి వస్తున్నావు కాబట్టి, hearing the word of God, వాక్యం వింటున్నావు, going home, ఇంటికి వెళ్తున్నావు, and living as you please. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. What is the use of trembling here? ఇక్కడ వణుకుచు వినడాన్ని బట్టి ప్రయోజనం ఏముంది? As the devils are trembling, దయ్యాలు వణికిన don't రీతిగా be like that. ఆ రీతిగా ఉండొద్దు. Be a true believer. నిజమైన విశ్వాసిగా ఉండు. God will not look at your appearance. దేవుడు నీ యొక్క రూపాన్ని చూడట్లేదు. He is looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నారు. Matthew 16:24. మత్తయి 16:24లో What did Jesus say? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. You have to deny yourself నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, and take up the cross. సిలువను ఎత్తుకోవాలి. If you don't take up the cross, నీవు సిలువను ఎత్తుకోకపోతే you are not a disciple at all. నీవు శిష్యుడవు కానేరవు. You are not a true believer. నీవు నిజమైన విశ్వాసివి కావు. That is why I said all believers are not true believers. అందుకే అందరూ విశ్వాసులు నిజమైన విశ్వాసులు కాదు అని You చెప్పాను. are believing something, నీవు ఇంకేదో నమ్ముచున్నావు, but you are not believing Jesus as he wanted you. కానీ యేసు నిన్ను కోరిన రీతిగా నువ్వు ఆయనను విశ్వసించడం You have లేదు. not taken up the cross. నీవు సిలువను ఎత్తుకోవడం You లేదు. don't want sufferings. నీకు శ్రమలొద్దు అనుకుంటున్నావు. You don't want troubles. నీకు వేదనలొద్దు అనుకుంటున్నావు. Always you want to be happy. నీవు అన్ని వేళలా సంతోషంగా You ఉండాలని don't want to take up the cross at all. సిలువను ఎత్తుకోవాలనే ఆశే నీకు లేదు. You don't want to lose anything. నీవు ఏది కోల్పోవద్దు అని You అనుకుంటున్నావు. don't want to lose money. నీకు డబ్బు పోవద్దు, You don't want to lose honor. నీ యొక్క గొప్పతనము నీ హోదా పోవద్దు You అనుకుంటున్నావు. don't want to lose anything in this world. ఈ యొక్క లోకం నుంచి ఏది కోల్పోవద్దు You are అని loving the world, నీవు ఈ లోకాన్ని loving ప్రేమిస్తున్నావు. your flesh, నీ యొక్క శరీరాన్ని loving ప్రేమిస్తున్నావు. your parents more than God. నీవు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువ. First obey God. మొట్టమొదటగా దేవునికి విధేయత The చూయించు. devils also are trembling before God. దయ్యాలు కూడా దేవుని ముందర వణుకుచున్నవి. You are like worse than the devil. నీవు దయ్యముల కంటే హీనంగా ఉన్నావు. You are not taking up the cross. నీవు సిలువను ఎత్తుకోవడం లేదు. You are telling you are a Christian. కానీ నువ్వు నేను ఒక క్రైస్తవును అని By చెప్పుకుంటున్నావు. calling yourself as a Christian, you are not a real Christian at all. నిన్ను నీవు క్రైస్తవునిగా చెప్పుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలవు, You క్రైస్తవుడవు అయిపోయావు. have not denied yourself. నిన్ను నీవు ఉపేక్షించుకోలేకపోతున్నావు. You have not taken up the cross. నీవు సిలువను తీసుకోలేదు. Let us turn to Joel, 2nd chapter, verse 28. యోవేలు 2:28లో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. Yes, here is a promise of God. ఇక్కడ ఒక వాగ్దానం ఉంది దేవుని నుంచి. God says, దేవుడు చెప్తున్నారు, I will pour out my spirit upon all flesh. నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. All flesh. సర్వజనుల మీద. You are included. నీవు కూడా అందులో And you are also భాగస్థుడవే. included in that promise. నీవు కూడా ఆ వాగ్దానంలో పాలి భాగస్థుడవే. You have not experienced the spirit of God. నీవు దేవుని ఆత్మను ఇంకా నీ జీవితంలో అనుభవించలేదు. And without the spirit of God,
దేవుని ఆత్మ లేకుండా how can you be a true believer? ఏ రీతిగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు? You are deceiving yourself. నిన్ను నీవు మోసం చేసుకుంటావు. How long you want to deceive yourself? ఎంతకాలం ఈ రీతిగా మోసం చేసుకుంటావు? Coming to the meetings, మీటింగ్స్ కు రావడం, going వెళ్ళిపోవడం, and living as you please. నీకు ఇష్టానుసారంగా జీవించడం. You did not leave the love of money. నీవు డబ్బు మీద ప్రేమను వదలట్లేదు. You did not leave the love of your flesh. నీ యొక్క శరీరం మీద ప్రేమను వదలడం You లేదు. did not leave the love of this world. ఈ యొక్క లోకం మీద ప్రేమను వదలడం లేదు. But tonight, if you obey the word of God నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి and say, Lord, please help me, I want to deny. దేవా నన్ను నేను ఉపేక్షించుకోవడానికి సహాయం చెయ్యండి అని అడిగితే, Help me, నాకు సహాయం చెయ్యండి, touch me. నన్ను ముట్టండి, Now touch me with your spirit. ఇప్పుడు నన్ను నీ ఆత్మతో ముట్టండి అని. Now I am meditating your word. You will pour out your spirit upon all flesh. ఈ వాక్యం ఇప్పుడు వింటా ఉన్నాము, నీ యొక్క ఆత్మను అందరి మీద కుమ్మరిస్తావు అని. You have created me. నీవే నన్ను సృజించావు. I belong to you. నేను నీకు చెందిన I దానను. don't want to go to hellfire. నేను నరకాగ్నికి Please వెళ్ళాలనుకోవడం touch లేదు. me with your fire. దయచేసి నన్ను నీ యొక్క ఆత్మ అగ్ని చేత Touch me తాకు. with your spirit. నీ ఆత్మ చేత తాకండి. Let this promise be fulfilled in my life. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. And 29th verse. 29వ వచనంలో, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. Yes, he wants to pour out the spirit even on the maid servants and male servants. ఆయన పనివారి మీదను పనికత్తెల మీద కూడా ఆత్మను కుమ్మరించాలి అనుకుంటున్నారు. Yeah, you may be the worker of God. నీవు దేవుని యొక్క సేవకుడవు కావచ్చు, పనివారు You may be the pastor. నీవు ఒక కాపరివి కావచ్చు, You may be the wife of a pastor. నీవు ఒక కాపరి యొక్క భార్యవై ఉండొచ్చు, You may be an elder of the church. నీవు ఒక సంఘ పెద్దవై But ఉండొచ్చు, you are not filled with the spirit. కానీ నీవు దేవుని ఆత్మ చేత నింపబడలేదు. You are a hypocrite. నీవు ఒక వేషధారివి. You cannot go to heaven at all. నీవు పరలోకానికి ఎంత మాత్రము వెళ్ళవు. Because you have not experienced the spirit of God. ఎందుకంటే నీవు దేవుని ఆత్మ తాకుదలను నీవు Here పొందుకోలేవు. again, 29th. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. నేను సర్వజనుల మీద నా ఆత్మను All flesh, కుమ్మరింతును. all flesh. సర్వజనుల మీద. God wants to send his spirit upon your sons and daughters. దేవుడు మీ కుమారుల మీద కుమార్తెల మీద ఆయన ఆత్మను What are your కుమ్మరించాలనుకుంటున్నారు. sons and daughters doing? నీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తా ఉన్నారు? God, you say you are a believer, నీవు నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు, but your son is not a believer. కానీ నీ కుమారుడు ఒక Your విశ్వాసిగా లేదు. daughter is not a believer. నీ కుమార్తె విశ్వాసిగా లేదు. You don't have any understanding. నీకు ఏ మాత్రం ఆ విషయంలో గ్రహింపు లేదు. Shamelessly you say, I am a believer. నీవు సిగ్గుపడకుండానే నేను ఇంకా విశ్వాసిననే You may చెప్పుకుంటున్నావు. say you are a servant of God. నీవు నేను ఒక దేవుని సేవకుని అని చెప్పుకోవచ్చు, But what are your sons doing? కానీ నీ కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? Your son is not converted. నీ కుమారుడు ఇంకా మార్పు Your చెందలేదు, son is not obeying God. నీ కుమారుడు దేవుని యొక్క వాక్యానికి విధేయత He is చూపించట్లేదు. now living as he pleases. అతను ఇంకా కూడా అతనికి ఇష్టానుసారంగానే You జీవిస్తున్నాడు. don't have the fear of God. నీకు దేవుని భయం లేదు, You don't have the love of God. నీలో దేవుని ప్రేమ లేదు. Your daughter and son, they are being destroyed in the world. నీ యొక్క కుమారుడు కుమార్తె ఈ లోక సంబంధమైన వాటిలో Look at నశించిపోతున్నారు. this promise. ఈ వాగ్దానాన్ని చూడు. God wants to send his spirit upon your son దేవుడు తన ఆత్మను నీ కుమారుడి మీద and your పంపాలనుకుంటున్నాడు. daughter నీ కుమార్తె మీద పంపాలనుకుంటున్నాడు. and daughters-in-law also. నీ కోడళ్ళ మీద కూడా పంపాలనుకుంటున్నారు. You are not praying. నీవు ప్రార్థించడం You are లేదు, praying for others, ఇతరుల గురించి ప్రార్థించడం but you are లేదు. not praying for your son. కానీ నువ్వు నీ కొడుకు గురించి You are not ప్రార్థించడం లేదు. fasting and praying. నీవు ఉపవాసం ఉండి ప్రార్థించట్లేదు. You are just trying to forget about your son. నీవు నీ కుమారుడి గురించే మర్చిపోతున్నావు. When he goes to hellfire, అతడు నరకాగ్నిలోనికి వెళ్ళినప్పుడు you will weep and cry. అప్పుడు ఎంతో విలపిస్తావు, ఏడుస్తావు. You are like a blind person. నీ ఒక గ్రుడ్డిదాని వలె ఉన్నావు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా ఉంటావు? Psalms 132, 13th verse. 132వ కీర్తన 13వ వచనంలో, యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. Yes, అవును, you might have seen the board on which we have written this verse. మనము ఈ వాక్యంను రాసిన బోర్డును మీరు చూసి ఉండొచ్చు. In 1990, 1990 సంవత్సరంలో God showed me this verse. దేవుడు ఈ వాక్యాన్ని నాకు చూపించారు. I was seeing a big Bible opened, నేను ఒక పెద్ద బైబిల్ తెరిచి ఉంచడం చూశాను.
And I'm seeing a torch rolling over the Bible. Pen torch. ఆ టార్చ్ యొక్క వెలుగు అనేది బైబిల్ చుట్టూ తిరగడం చూశాను. Pinpointedly. అది సూక్ష్మంగా చూపిస్తుంది వెలుగు. And going round and round these verses. ఈ వాక్యాల చుట్టే ఆ వెలుగు తిరుగుతా ఉంది. Now I understand. అప్పుడు నాకు Why అర్థమైంది did God showed me that? దేవుడు నాకు ఆ వాక్యాన్ని ఎందుకు God చూపిస్తున్నాడు said, అనేది. I have chosen Zion. దేవుడు నేను సియోన్ను కోరుకొని ఉన్నాను అని Yes, చూపిస్తున్నాడు. 14th verse. 14వ వచనం, ఇది నేను కోరిన స్థానము. This is the place I have chosen. ఈ యొక్క స్థలము నేను కోరిన స్థానము అని Yes, చెప్తున్నారు. 15th verse. 15వ వచనంలో, దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము Yes, చేసేదను. that's what we have done just now. ఇంతవరకు మనం జరిగించింది అదే, ఆనందగానం చేశాము. Yes, the worship, songs of happiness. మనము ఆనందగానము ఇంతవరకు ఆయనను ఆరాధించాము. God gave me గానములతో. that promise. దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. In those days, 1990, 1990 సంవత్సరాల ఆ I see సమయంలో the fulfillment of those promises now. ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు ఇప్పుడు నేను చూశాను. God sent His Spirit upon me. దేవుడు తన ఆత్మను నా పైన He పంపించాడు. poured out His Spirit upon me. ఆయన ఆత్మను నా పైన కుమ్మరించాడు. Really, if you ask, God will pour His Spirit upon you also. నిజంగా నీవు అడిగితే నీ పైన కూడా ఆత్మను కుమ్మరిస్తాడు. Now I see the fulfillment of all those promises. వాగ్దానాల నెరవేర్పు ఈ దినాల్లో నేను చూస్తున్నాను. Don't rely on your past experiences. నీ గత కాలపు అనుభవాల మీద నువ్వు ఆధారపడవద్దు. Rely on the Holy Spirit. దేవుని ఆత్మ పైన ఆధారపడు. At least now ask God, కనీసం ఇప్పుడైనా దేవుని అడుగు. Lord, send your Holy Spirit upon me. దేవా నీ యొక్క ఆత్మను నా పైనకు కుమ్మరించు. He will show you many, 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 many things. ఆయన ఎన్నో విషయాలు నీకు చూపిస్తారు. Let us